ప్రియమైనటువంటి యూట్యూబ్ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఉదయం ఒక యూట్యూబ్లో ఒక పోస్ట్ను చూడడం జరిగింది, ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో మరి సాయి కృష్ణ అనేటటువంటి ఒక సహోదరుడు ఒక పెద్ద ఆయన ముదిగొండ శివప్రసాద్ అనేటటువంటి ఒక పెద్ద ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ ముదిగొండ శివప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే, బైబుల్ని లైన్ బై లైన్ చదివానండి. నాకు యాక్చువల్గా ఇయర్ గుర్తులేదు. ఆ ప్రాంతాల్లో పయస్ అని ఒకడు ఉండేవాడు. ఈ పయస్ అన్నవాడు ఎవడంటే వాటికన్ పోప్. ఓకే, అతని పేరు పయస్. పయస్ అంటే ప్యూర్, చాలా మంచివాడని. అతను హిట్లర్ దగ్గరకు వచ్చాడు. అడాల్ఫ్ హిట్లర్, అప్పుడు బెర్లిన్లో హిట్లర్ ఉండేవాడు, జర్మనీ లీడర్. అతను అంటే అందరికీ భయం, టెర్రర్ ఆ రోజుల్లో. నేను హిట్లర్ని చూడలేదు కానీ ఆ వారు గురించి నాకు కొంచెం అవగాహన ఉంది అప్పుడు. అయితే ఈ హిట్లర్ హీజ్ ఏ క్రిస్టియన్. ఓకే, ఈ హిట్లర్ దగ్గరికి పయస్ వచ్చాడు. ఓకే, వీళ్ళిద్దరు కూర్చొని ఒక ప్లాన్ చేశారు. ఏమిటి ఆ ప్లాన్ అంటే JEWS, జూస్ అంటే యూదులు. వీళ్ళు ఓల్డ్ టెస్టమెంట్కి చెందిన వాళ్ళు. అంటే మోసెస్, తర్వాత అబ్రహాం, తర్వాత జాషువా, వీళ్ళ ఫాలోయర్స్ని జూస్ అంటారు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ని వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. ఈ జ్యూస్కు న్యూ టెస్టమెంట్తో సంబంధం లేదు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తే జ్యూస్ అంతా నాశనం అయిపోతారని ప్లాన్ చేశాడండి. ప్లాన్ చేసి గ్యాస్ ఛాంబర్స్ అంటారు, జనసైడ్ అంటే మారణ హోమం. ఈ జ్యూస్ని గుంపులుగా కొన్ని లక్షల మందిని ఆ గ్యాస్ ఛాంబర్స్లో పడేసి వీళ్ళిద్దరు చంపించారండి, లక్షల సంఖ్యలో. దీనికి ఇవాళ కరుణామయుడు అంటూ ఇట్లా వేలు పెట్టుకొని వస్తారే, వీళ్ళు ఏం సమాధానం చెప్తారో. ఈ పయస్ అన్నవాడు హిట్లర్ ఆ పని చేశాడంటే నేను ఒప్పుకుంటా, ఎందుకంటే వాడు కర్కోటకుడు, దుర్మార్గుడు, పరమ నీచుడు. మరి పయస్ అని పేరు పెట్టుకున్న పోపు గారు ఈ పని ఎందుకు చేయించాడు, హిట్లర్ చేత ఈ పని ఎందుకు చేయించాడు? అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు కరోనా వచ్చి అమెరికాలో చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోతున్న వాళ్ళు ఎవరండి? రోమన్ క్యాథలిక్స్, బ్లాక్స్. ఈ బ్లాక్స్ ఎవరండి? వాళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి కూలీలు. ఇది వీళ్ళ నిజ చరిత్ర అది అసలు. వీళ్ళు పైకి మాత్రం ఊరికే ఇట్లా పెట్టుకొని మన వాళ్ళు ఈ జాన్ వెస్లీన్ ఒకడు ఉన్నాడు విశాఖపట్నంలో, అలాగే ఇక్కడ మన సతీష్ కుమార్ని హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, అలాగే పాల్ దినకర్ అన్న ఒక ఆయన మద్రాసు నుంచి. వీళ్ళందరూ కూడా అపర శాంతి దూతల్లాగా, శాంతి కపోతాలు అంటే పావురాల్లాగా. అది వాస్తవం కాదు. మరి పైరస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పోపు ఉండేవాడు. ఆ పోపును మరి హిట్లర్, వీళ్ళిద్దరూ కలిసి పాత నిబంధన ఫాలోవర్స్ అంటే మోషే, అలాగే దావీదు, అబ్రహాం, వాళ్ళందరి ఫాలోవర్స్ అయినటువంటి పాత నిబంధన ఫాలోవర్స్ అయినటువంటి యూదుల్ని మరి హిట్లర్ చంపాడు. హిట్లర్ చంపాడంటే మరి అది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ఈ పైరస్ అనేటటువంటి పోపు హిట్లర్తో కలిశాడు. వీళ్ళిద్దరూ కలిసి యూదుల్ని మరి జ్యూస్ని చంపారనేటటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ పెద్ద ఆయన హిట్లర్ చాలా ఘోరంగా ఉండేవాడు, చాలా కఠినంగా ఉండేవాడని ఈ పెద్ద ఆయన మరి ఏదో కొత్త విషయం చెప్పినట్టుగా చెప్తుంటే, ఈ సాయి కృష్ణ అనేటటువంటి ఈ యాంకరు ఇంటర్వ్యూ చేసిన ఆయన ఒక స్కూల్ పిల్లడు వింటున్నట్టుగా వింటూ ఉన్నాడు. చూశాను ఈ వీడియోని. ఇంకేం మాట్లాడారంటే, బైబిల్లో నేను ప్రతి లైన్ని కూడా నేను క్షుణ్ణంగా చదివాను. బైబిల్లో ప్రతి లైన్ క్షుణ్ణంగా నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గమనించాను, పైరస్ అనేటటువంటి పేరు కలిగిన ఒక పోపు ఉండేవాడు. ఆ పోపును ఇదిగో మరి అడాల్ఫ్ హిట్లర్తో కలిశాడు. వీళ్ళిద్దరూ కలిసి మరి ఆ పాత నిబంధన ఫాలోవర్స్ అయినటువంటి జ్యూస్ని, యూదుల్ని వీరు హతమార్చారు, క్రూరంగా హతమార్చారు అని ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది.
అంత ఘోరంగా మరి వాళ్ళు చేశారని చెబుతూ ఈ రోజున ఇదిగోండి వీళ్ళు వైజాగ్లో ఒక ఆయన ఉంటాడు, ఈ జాన్ వెస్లీ, అదిగో సతీష్ కుమార్ అని ఎవరెవరు ఉంటారు, వీళ్ళు ఏదో పెద్ద శాంతి కాముకులాగా అంటారు. కానీ మరి బైబిల్ చదివితే మరి ఇది నేను తెలుసుకున్నాను అని ఈ ముదిగొండ శివప్రసాద్ గారు మరి ఆ వీడియోలో ఆ ఇంట్రో చేస్తున్న సహోదరుడితో మాట్లాడడం జరిగింది. చూసి చాలా ఆశ్చర్యమైపోయాను. సరేలే, దీని విషయంలో ఒక వీడియో చేద్దాం, వీడియోలో మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. అయితే వీక్షకులారా, మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. అలాగే ముదిగొండ శివప్రసాద్ గారు మీకు కూడా ఒక తెలియజేస్తున్నాను. వీక్షకులారా, ఈ ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పేటి పచ్చి అబద్ధం, చాలా అబద్ధమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమండి శివప్రసాద్ గారు, మీకు కూడా చెప్తున్నాను, ఒక ఆవు పాలిస్తుంది. ఎద్దు పాలిచ్చింది అంటే అదిగో మీ ముందుల ఆ సాయి కృష్ణ గారు మీరేమైనా ఎద్దు పాలిస్తుందని మీరు చెబితే ఆ సాయి కృష్ణ లాంటి వాళ్ళు మీ ముందులుండేవారు ఆహా ఆహా అని నమ్ముతారేమో గాని కోడి పాలిచ్చింది అంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మీరు చెప్పే విషయం ఎలా ఉందంటే, హిట్లర్ ఒక క్రైస్తవుడు, పైరస్ అనే పేరు కలిగినటువంటి ఒక పోపు, హిట్లర్ కలిసి యూదుల్ని, పాత నిబంధన భక్తులు వాళ్ళు, పాత నిబంధన ఫాలోవర్స్ వాళ్ళు, కొత్త నిబంధన ఫాలోవర్స్ వీళ్ళు వెళ్ళి వారిని చంపారు అంటున్నారు. ఎలా ఉందంటే, ఇదిగో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆవు పాలిస్తుంది, అందరూ నమ్ముతారు. ఎద్దు పాలిచ్చింది అంటే అదిగో మీ ముందులో ఉన్నటువంటి ఆ సాయి కృష్ణ లాంటి వాళ్ళు మాత్రమే నమ్ముతారు. కానీ కోడి పాలిచ్చిందంటే ఈ లోకమే నమ్మదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. కోడి పాలిచ్చింది, ఒక కోడి లేకపోతే ఒక కోడి పెట్ట పాలిచ్చింది అంటే లోకం ఎవ్వరూ నమ్మరు. మీరు చెప్పే విషయం కూడా అలాగే ఉంది. నమ్మలేని విషయం అది, అబద్ధంతో కూడినటువంటి విషయం అది. హిట్లరు ఒక క్రైస్తవుడు కాదండి. ఒక ఆధారాలు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు హిట్లర్ క్రైస్తవుడని, ఈ హిట్లర్తో పైరస్ అనేటటువంటి పోపు మరి కలిసి వీళ్ళు యూదుల్ని హతమార్చారని మరి మీరు ఏ ఆధారాలతో చెప్తున్నారో ఒకసారి దయచేసి మీరు చెప్పండి. పెద్ద వయస్కులు మీరు, ఈ వయస్కులో కాని మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరో చిన్నపిల్లలు లేకపోతే ఎవరో టీనేజ్లో ఉన్నోళ్ళు ఏదో పాల్తుగా మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది. ఈ వయసులో ఇంత తిరకాసుగా, ఇంత మతి స్థిమితం లేనటువంటి మనిషిలాగా మాట్లాడడం అనేది చాలా అదేం బాగులేదు. శివప్రసాద్ గారికి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. సార్, మీకు అదేది పద్ధతిగా లేదు. ఇదే ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? ఈ పైరస్ అనేటటువంటి పేరు కలిగిన పోపు ఉన్నట్టుగా ఈ పోపును ఈ ఎవరు హిట్లర్ ఒక క్రైస్తవుడు అన్నట్టుగా వీళ్ళు కలిసి ఇది చేసినట్టుగా ఏం చెప్తున్నారు? ఏ ఆధారాలతో చెప్తున్నారు? మీరు ఒకసారి దయచేసి చెప్పండి. హిట్లర్ యూదుల్ని చంపాడు అనేది మీరు ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. అది చిన్నప్పటి నుండి నేర్చుకున్నటువంటి విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ హిట్లర్ క్రైస్తవుడిని, ఆ హిట్లరు పోప్ అనేటటువంటి ఆ పైరస్ అనేటటువంటి ఒక పోప్ సహాయంతో ఇలా చేశాడనేటటువంటిది మీరు ఆధారాలతో తెలియజేయండి. లేకపోతే అది చాలా మంచిది కాదు. చూడండి, మీరైనా ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు రామాయణంలో రాముడు సీతని మరి ఆ యొక్క రావణుణ్ణి జయించిన తర్వాత సీతను ఒక మాట్లాడతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నదానివి, రావణుడు నిన్నేమైనా అనకుండా ఉంటాడా? ఏదైనా చేసి ఉంటాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో, లేకపోతే ఆ భర్తడితో వెళ్ళిపోయేదా అంటాడు. ఆ మాటను తీసుకొని మరి రాముడు మంచోడు కాబట్టి, మనం చిన్నప్పటి నుండి రాముడు మంచి బాలుడని చదువుకున్నాం కాబట్టి, రాముడు తప్పు చేయలేదు కాబట్టి, నిజంగా సీతని రావణాసురుడు ఏదైనా చేసి ఉంటాడు, ఏదైనా చేసి ఉన్నాడు కాబట్టే, చెరిచి ఉన్నాడు కాబట్టే రాముడు అన్నాడు అని మేము అన్నాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఆధారాలు చూపించమని అనరా? ఇప్పుడు మేమైనా ఆధారాలు చూపించి అనాలి కదండి. ఒక మాట ఏదో పడా మీరు అనేసారని మేము కూడా అనేస్తే దానికి అర్థం లేదు కదా. ఆధారాలు ఉన్నాయి కదా. లేదు, లవకుశులు మరి సీత గర్భవతి అని తెలిసినా సరే రాముడు తీసుకెళ్ళి మరి ఆ అడవిలో విడిచిపెట్టి మన లక్ష్మణ్ని చెప్పాడనంటే
సీత మరి ఆ గర్భవతి అయింది రావణాసుడితో, రాముడితో కాదు, అందుకే రాముడు ఇంత కర్కశంగా ఉన్నాడని పటాలమని మేము అనేస్తే అది మీకు ఎంత బాధగా ఉండదా? ఏది అనేయడానికి ఏం గొప్ప ఉందండి? అనేస్తే దానికి ఆధారాలు వద్దు. ఇప్పుడు మీరన్నది కూడా అలాగే ఉంది. హిట్లర్ ఒక క్రైస్తవుడు అంటున్నారు, దానికి ఆధారాలు చూపించండి. ఏదో పోపుతో కలిసి, పైరస్ అనే పోపుతో కలిసి ఇలా చేశాడు అంటున్నారు, దానికి ఆధారాలు చూపించండి. ఈరోజు ఇదిగో వాళ్ళ పేర్లు కూడా, ఆ దైవజనుల పేర్లు కూడా ఎత్తి, జాన్ వెస్లీ గారు, వైజాగ్లో ఉంటాడు ఒక ఆయన, ఇదిగో సతీష్ కుమార్ గారు, వీళ్ళు ఏదో పెద్ద అధ్యయనకరణ్ గారు ఏదో శాంతికాములుగా అంటారు. కానీ ఇంత భయంకరమండి. ఇదంతా ఏంటి? బైబుల్ చదివితే తెలిసింది అంటున్నారు. బైబుల్ లైన్గా మీరు చదివితే హిట్లర్ గురుండు ఉందా? మీరు లైన్గా చదివితే పోపు గురుండు ఉందా? అబద్ధాలు మాట్లాడొద్దు దయచేసి. మరి ఇటువంటి కాని మాటలు మీరు మాట్లాడి సమాజాన్ని మభ్యపెట్టకండి. మీరు ఒకటి ఆలోచన చేయండి, హిట్లరు క్రైస్తవుడు కాదు. హిట్లరు ఒక ఆర్యన్ జర్మన్, ఒక ఆర్యుడు. అందుకే మీరు ఒకటి గమనించండి, హిట్లర్ చేసినటువంటి ఆ పనిష్మెంట్లు, హిట్లర్ ఇచ్చినటువంటి ఆ కఠినమైనటువంటి ఆ శిక్షలకు, ఇదిగో మన దేశంలో ఆర్యులు రాసుకున్నారు కదా ఒక పుస్తకం, మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శిక్షలు రెండుటికి మధ్య సరైన సారూప్యతలు ఉంటాయి, రెండిటికి ఒకటే పోలికలు ఉంటాయి. అంత కఠినమైన శిక్షలు హిట్లర్ ఇచ్చాడు యూదులకి. ఇక్కడ ఆర్యులు రాసినటువంటి మనుధర్మశాస్త్రం అనేటటువంటి ఈ పుస్తకం కూడాను మరి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. నాలుకలు కోసేయడం, చాలా దీనిగా ఇచ్చేయడం, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే హిట్లరు క్రైస్తవుడు కాదు, హిట్లర్ ఒక ఆర్యుడు కాబట్టి అటువంటి సేమ్ అదే మనకు ఒక పోలికగా ఇక్కడ ఆర్యుడు రాసిన పుస్తకానికి, ఈ మనుధర్మశాస్త్రంకు, అక్కడ హిట్లర్ ఇచ్చేటటువంటి ఆ శిక్షలకు రెండిటికి సరైన సారూప్యత ఉంది, రెండిటికి మధ్య మంచి పోలికలు ఉన్నాయి, సరైన పోలికలు ఉన్నాయి. హిట్లరు ఆర్యుడండి, హిట్లరు క్రైస్తవుడు కాదు. సరికదా? హిట్లరు అనేక మంది క్రైస్తవులను, రోమన్ కథోలిక్స్ని, అనేక మంది క్రైస్తవ బోధకుల్ని, క్యాథలిక్ బోధకుల్ని కూడా హిట్లర్ చంపినట్టుగా చరిత్రలో ఉంది. కాకపోతే మీరు చూడండి. కానీ ఏదో ఆయన చిన్నపిల్లాడు వింటున్నట్టుగా ఆయన వింటున్నాడు, మీరు ఏదో చెప్తున్నారు. ఇంత పెద్ద వయసులో ఇది మీకు తగదు. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, వీక్షకులారా, మీ అందరికి కూడా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మరి క్రైస్తవ్యం పేరుతో ఈ ప్రపంచంలో ఎవరేది చేసినా, అమెరికా వాడే చేసినా, జర్మనీ వాడే చేసినా, లేకపోతే బ్రిటిష్ వాడే చేసినా, ఆస్ట్రేలియా వాడే చేసినా, క్రైస్తవుడే చేశారు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అది ఇప్పుడు సరైంది కాదు. అలాగే అనుకుంటే భారతదేశంలో ఎవరేది చేసినా ఆ చేసిన వాళ్ళందరూ హిందువులు కాబట్టి హిందువులే ఎలా చేశారని దాన్ని మతానికి మరి ఆపాదించడం అనేది, మతానికి దాన్ని ఆపాదించడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరో లలిత్ మోడీ ఉన్నాడు, ఏదో పని చేశాడు, చేసుకుని వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత ఏంటంటే విజయ్ మాల్వా ఉన్నాడు, ఏదో కుంభకోణం చేశాడు, వెళ్ళిపోయాడు. అది అయిన తర్వాత ఇంకెవరో చాలా చాలా దుర్మార్గమైన పనులు చేశారు. అయితే వాళ్ళు హిందువుడు కాబట్టి, భారతదేశంలో ఇలా జరిగింది కాబట్టి, ఆ చేసినోడు హిందువుడు కాబట్టి హిందువులు అంతా ఇంతే అనేది అది మంచి పద్ధతి కాదు కదా. ఇది కూడా అంతే. ఎవడో బ్రిటిష్లోనో, జర్మనీలోనో, ఆస్ట్రేలియాలోనో వాళ్ళేదో చేశారు, దాన్ని తీసుకొచ్చి క్రిస్టియానిటీకి మీరు ముడిపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రయత్నాలన్నీ అవే. ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా అది క్రైస్తవ మతానికి, క్రైస్తవ్యానికి తీసుకొచ్చి మీరు అంటగడుతూ ఉన్నారు. మీ ఉద్దేశం అంతా అదే. ఏంటంటే చరిత్రని మీరు వక్రీకరిస్తున్నారు, చరిత్ర మార్చాలని మీరు చూస్తున్నారు, చరిత్రని మార్చాలని మీరు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగం మార్చాలని, చరిత్ర మార్చాలని, మీకు అనుకూలమైన చరిత్రని మీరు పెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది మీకు సరైనది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, ఇటువంటి మరి చాలా తెలివి తక్కువ, నన్ను అడిగితే ఒక పిచ్చి పట్టినటువంటి మనిషి అనుకుంటాను నేను. ఒక ఆధారం కావాలి కదండి. ఇప్పుడు నేను 2 ఉదాహరణలు రామాయణంలో చెప్పాను, అవి మేమైనా వాదిస్తే అదేమైనా మైండ్ ఉన్న మనిషి అని అంటారా? దానికి ఏమైనా పద్ధతి ఉందా? ఏదైనా రామాయణంలో పొరపాటు ఉండవచ్చు, దాన్ని
మేము నిరూపించాలి కదా, ప్రూఫింగ్ చేయాలి కదా. చేయకుండా ఎదుట ఎవరో ఒక మనిషి ఉన్నాడు, ఎదుట ఎవరో ఒక మనిషి ఉన్నాడు అని చెప్పి ఆయన ముందర పడ మాట్లాడేస్తే, ఆధారాలు లేకుండా రామాయణంలో అది ఉంది, సీత అది, ఈ లాంకుశులు ఇది అంటే దానికి అర్థం లేదు కదా, అది పద్ధతి అయింది కాదు కదా. కాబట్టి వీక్షకులారా మీరు తెలుసుకోండి, ఈ సాయి కృష్ణన్ ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్. ఈయన ఏదో హిట్లర్ ఎవరో తెలియనట్టుగా అని వింటా ఉన్నాడు, చిన్నపిల్లడు వింటా ఉన్నాడు. ఆయన ఏమో ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన అలా చెప్తున్నాడు, మేము ముసలం కాబట్టి మేమేం చెప్పినా మీరు ఎలా, అప్పుడు మనుషులు కొమ్ములు ఉండి నా తయాన్ని ఎలా ఉండి అంటే అప్పుడు నీకు పుట్టలేదు కాబట్టి నీకు తెలియదు అని ఆయన చెప్తే ఈయన నమ్మాలి. అలాగే ఆయన చెప్తూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఎవరు, ముదిగొండ శివప్రసాద్ గారు. కాబట్టి సార్ శివప్రసాద్ గారు మీరు వయస్కులు, మీ ఉద్దేశం నాకు తెలుసు, క్లియర్గా అర్థమైంది. ఎన్ని హిందుత్వంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, ఎంత హీన స్థితి ఉందో అవన్నీ తీసుకొచ్చి కట్టుకొని క్రైస్తవ్యం మీద మోపాలనేది మీ ప్రధానమైనటువంటి ఎజెండా. దాన్ని మీరు చేయలేరు సార్. క్రైస్తవ్యం అనేది దేవుడు స్థాపించినది, అది రాను విస్తరిస్తూనే ఉంటుంది. మీరు కాదు, మీలాంటి వాళ్ళు వేల కొద్ది మంది పుట్టుకొచ్చిన క్రైస్తవ్యం అనేది అది నిజమైనది, అది సత్యమైనది, అది ప్రేమతో కూడింది. కాబట్టి మీరు దాన్ని ఆపలేరు. కాబట్టి వీక్షకులారా, ఇటువంటి వారికి మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.